ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ పండితులు, పూజారులు ఇలాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కువ దైవారాధనలోనే ఉంటారు. వాళ్ళు పర్సనల్గా అయితే ఏంటి, లేదంటే మాలాంటి వాళ్ళకు పూజలు చేయించడంలో అయితే ఎలా అయినా సరే మొత్తం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతా పూజలకు దైవానికే దగ్గరలో ఉంటుంది. చాలా మంది అంటుంటారు ఫస్ట్ వాళ్ళే కరెక్ట్ గా ఉండరు, మీకు వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ మూఢనమ్మకము, ఎలా నమ్ముతారు మీరు, ఇదంతా నిజమే అయితే వాళ్ళు ఫస్ట్ ఒక మంచి స్థాయిలో ఉండాలి కదా అని చెప్పి, దానికి మీరేం చెప్తారు? అదే ఇప్పుడు వాళ్ళకి మంచి స్థాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందే మనం కర్మఫలం గురించి మాట్లాడుకున్నాం. అవును, మీరే పూజారులు, మీకే కష్టాలు ఉన్నాయి, మీరు మా కష్టాలను తీరుస్తారు అనే క్వశ్చన్ చాలా. అంటే ఎలుక ఆహారం ఏంటి? ఎలుక ఏం తింటుంది? ధాన్యం గింజలు తింటుంది, ఏదో ఉంటుంది కదా, కానీ అది బట్ట కూడా కొడుతుంది. అవును, దాని ఆహారం బట్టనా? కాదు, దానికి ఏం టైం పాస్ అంతే. అది పళ్ళు దానికి దురదపెట్టి బట్ట తినేస్తుంది ఎలుక. సో వీళ్ళు అట్లాంటి వాళ్ళే, నాశకులైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే ఇదంతా సైన్స్ టెంపర్ నుంచి వచ్చింది మొత్తం, దీనిలో వేరేం లేదు, ఇదంతా సైన్స్ టెంపర్. సో మనం దాన్ని కాదనట్లేదు. మనం వైద్యం అంతా కూడా వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడుతున్నారు, ప్రజల్ని కాపాడడానికి పడుతున్నారు. అట్లా అని చెప్పి నువ్వు డాక్టర్ దగ్గరికి కూర్చొని నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నాకు మీరు హార్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీకు హార్ట్ స్ట్రోక్ రాదని గ్యారంటీ ఇవ్వగలరా అని ఏం చెప్తాడు ఆయన? అసలు సమాధానమే ఉండదు. డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు షుగర్ ఉందని అంటే ఆయన కూడా నాకు షుగర్ ఉంది అంటాడు. అవును కదా. మరి మూఢనమ్మకం అయినప్పుడు అక్కడ సంపూర్ణంగా క్యూర్, ఒక కంప్లీట్ ఆన్సర్ ఒక దగ్గర దొరికితే జనాలు ఇంకో దగ్గరికి వెళ్ళరండి. అవును, ఏదైనా వాళ్ళకి ఎంత పెద్ద మంచి సర్జన్ అయినా మంచి భక్తుడు కావచ్చు, ఆయన ఇంకా ఎక్కువ ఆలోచన చేయొచ్చు వాళ్ళ తన పేషెంట్స్ గురించి, ఇంకా బాగుండాలి అని కదా. వాళ్ళకు కాన్షియస్ ఉంటుంది. ఎవరైనా సరే ఏ వైద్యుడైనా ఒక పేషెంట్ని కాపాడడం కోసమే ట్రీట్మెంట్ చేస్తారు, చనిపోవడం కోసం ట్రీట్మెంట్ చేయరు కదా. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం సకలం చేస్తారు. ఇప్పుడు పూజారి దానికి అతీతుడు కాదు, వాడు కర్మ చేసుకుంటాడు. జపతపాదుల వల్ల అతను తన యొక్క కర్మను తగ్గించుకొని తను దేనికి లోటు లేకుండా ఉంటాడు. చాలా వరకు ఏంటంటే ఒక బ్రాహ్మణ్యంలో ఉన్న విషయము అధ్యయనం చేయడం, అధ్యాపనం, పాఠం చెప్పడం, యజ్ఞయాగాదులు చేయించడం, ఇవి ఆరు కర్మల్లో 3 ప్రధానంగా అతను పాఠం చెప్పడం, యజ్ఞయాగాదులు చేయించడం సమాజం కోసం, తాను వేద విద్యను అందరికీ పంచడం. ఓకేనా. ఇప్పుడు వీళ్ళే ఇవన్నీ ఉండి వీళ్ళే కష్టాలు పడుతున్నారంటే ఇంకంతే ఇదే. రోగాలు నయం చేసే డాక్టర్ కూడా రోగాలు రావచ్చు. నీకు ఎలా వచ్చాయి బాబు అంటే ఏం చెప్తారు సమాధానం? పాప మనకేం తెలుసు. శరీర తత్వం ఎలా అయితే ఉంటుందో కర్మఫలం. ఇప్పుడు కొంతమంది ఏమీ చేయకుండా అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఏమి స్కూల్కి వెళ్ళరు, చదువుకోరు, ఏం చేయరు, కానీ మంచి జ్ఞానం ఉంటుంది. ఒక రైతు ఊర్లో కూర్చొని చెప్పేస్తాడు, ఈ మట్టి చూసి చెప్పేస్తాడు ఈ మట్టిలో ఏం పండుతుందో. అతనికి ఏం సైన్స్ లాభ అక్కర్లేదు, అతని అనుభవ సారం. మట్టి చూస్తే చెప్పేస్తాడు, ఈ మట్టిలో ఇది పండుతుంది బాబు, ఇదే వేసుకో పంట అని చెప్తాడు. సో అట్లాంటప్పుడు అదే కర్మఫలం. మరి ఎక్కడికి వచ్చి కర్మఫలమే. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి. ఇదంతా మన యొక్క సంపాదించుకున్న పూర్వార్జిత కర్మలు, మనం చేసే కర్మలే అన్నీ కూడా. కాబట్టి దాన్ని అన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఇన్ని మార్గాలు ఉన్నాయి మన దగ్గర. భక్తి అని, ఆధ్యాత్మికత అని, మెడిటేషను, ధ్యానము, ప్రాణాయామము, ఇవన్నీ కూడా మనకు ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనకు భగవంతుడు ఇచ్చిన వరం. ఇవన్నీ తీసుకుంటేనే మనం ఒక కంప్లీట్ సంపూర్ణమైన మానవ జీవితాన్ని గడపగలం. కాబట్టి పూజారులు మీరు అన్నట్టు వాళ్ళ యొక్క సొంత అభివృద్ధి కోసం అని కానివ్వండి, ఎట్లాంటి అభివృద్ధి, వాళ్ళ యొక్క భక్తిలో ఉండేటువంటి మార్గంలో ఉన్నతంగా ఉండి భక్తి మార్గాన్ని 10 మందికి చూపిస్తే ఆ 10 మందికి వీరి ద్వారా మంచి జరిగితే ఆ 10 మంది ఇతనికి అన్నం పెట్టేటువంటి శక్తిని కలిగి ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మనకు ఆలోచన అంతా ఏంటంటే బ్రాహ్మణికి ప్రధానంగా మేలు కోరుకోవడం. పురోహితం అంటేనే అతను ముందుండి అందరి మంచి కోరుకోవాలి, అది ప్రధాన లక్షణము. సో ఎలాగైతే ఒక వైద్యుడు తనకు సొంతగా రోగాలు ఉన్నప్పటికీ కూడా తన దగ్గరికి ఎలాగైతే పేషెంట్స్ వస్తే అతను అందరికీ ఓపికగా కూర్చొని ట్రీట్మెంట్ ఇస్తాడో, అదేవిధంగా ఒక బ్రాహ్మణుడు, ఒక పురోహితులు, పండితులు కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు యజమాని అంటాం మేము మామూలుగా. మీరు పూజ చేసుకున్నాను అనుకోండి మా చేత, మీరు మా యజమాని. ఎందుకంటే ఆ రోజు మేము మీరు ఇచ్చేటువంటి దాన ధర్మాల చేత, దక్షిణల చేత మా యొక్క జీవనాన్ని గడుపుకుంటున్నాము. అందువల్ల యజమాని అనే ఒక ఉన్నతమైన స్థానం కల్పించాం. సో అతని మంచి కోరుకోవడం మా ధర్మం కదా. దానికి ఇతని కష్టం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, అతను మంచి కోరుకోవాలంటే మాకు మంచి మనసు ఉండాలి. అందువల్ల వాళ్ళకి శ్రేయస్సు, అతనికి శ్రేయస్సు, అతను బాగుపడితే మనకు శ్రేయస్సు. ఎవరైనా ఒక దైవానుగ్రహాన్ని రుచి చూసి దానిలో అతనికి ఆ దైవానుగ్రహాన్ని అనుభవించిన వాడే ఇందులో ఉంటారు. అందుకే మనంతా కూడా గ్యారంటీ, మన భక్తి అంతా కూడా అందరికీ. ఎవరైనా తీసుకోండి, తిరుపతి వెళ్ళారు, ఒక కోరిక కోరుకున్నారు, అతనికి నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటాడు, స్వామి నా కోరిక తీర్చి వచ్చి దర్శనం చేసుకుంటా అనుకుంటాడు. అతనికి త్వరలో ఆ కోరిక తీరటం, వెళ్ళిపోవటం. దీని ద్వారా ఏమవుతుంది, భక్తి ఇంకా చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయిపోయి అతనికి ఇంకా అలాంటి ఒక గట్టి భక్తి మార్గం ఏర్పడుతుంది. అది మన అందరికి కావాలి. అది అందువల్ల
అందరికీ అన్ని కష్టాలు ఉన్నాయి, కాకుండా దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాము, ఎట్లా యాక్సెప్ట్ చేసి మనం దాన్ని మనం ఒక పాజిటివ్గా మలుచుకొని ముందుకెళ్తాము అనే దాని మీద మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి మనకి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.